హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డేట్ వచ్చేస్తే 14/4/2026 14/4/2024 26. ఈరోజు మనకు మామిడి పండ్ల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే, మనకు కేవీఆర్ హైదరాబాద్ వచ్చేస్తే కేసరి 120 రూపీస్ కేజీ ఉంది. మనకు హిమాయత్ వచ్చేస్తే టాపు 230 రూపీస్ కేజీ, అంటే 230 రూపాయలు హిమాయత్, 130 రూపాయలు కేసరి. అంటే ఇప్పుడు 120 రూపీస్, 120 రూపాయలు కేసరి. ఇప్పుడు ఇది మనకు మంచి కాయ ఉండేది అట్లుంది. నార్మల్గా అయితే మనం చూసింది, మనం అప్పుడు మార్నింగ్ చూసింది 60, 70, 60, 70 కూడా ఉంది. ఒకసారి మనకు మంచి మాల అయ్యేటప్పుడు అయినాక తీసుకురండి, పిక్క కట్టక ముందు. లేకపోతే మనకు కచ్చకాయ ఉంటే మాత్రం రేట్ డౌన్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది. మనకు 60 నుంచి 130, 190 దాకా కూడా పోతుంది కేసరి. టాప్ ఉంటే 190 దాకా పోతుంది. వరంగల్ మార్కెట్లో మంచి కాయ ఉంటే కవర్ కట్టపోయినా సరే కానీ మంచిగా ఉంటే కాయ 117, 122 కూడా పోయింది. 117, 122 రూపీస్ కేసరి. ఓన్లీ వరంగల్ అనే. వరంగల్ మార్కెట్ మాత్రం జర ఊపు ఉన్నట్టు అనిపించింది నాకు. కరీంనగర్ మార్కెట్లో వచ్చేస్తే మనకి ఇంకా కేసరి మీడియం వచ్చేస్తే 75 రూపాయల కిలో అయింది, 75 రూపీస్ కేజీ. మనకు దశేరి వచ్చేస్తే 90, 70 కూడా కాదు, 80 నుంచి 90 మధ్య నడుస్తుంది. 75 నుంచి 90 మధ్య నడుస్తుంది. 75 నుంచి 90 రూపాయల మధ్య దశేరి కరీంనగర్లో. బంగినపల్లి వచ్చేస్తే మనకు 65 నుంచి 75, టాప్ 80 అంతే. 65, 70, 72, 72, 73, 80 అంతే. టాప్ 78 దాకా పోయింది. మ్యాక్సిమం అంటే 80, అంతే మించి అయితే పోలేదు. ఇంకా మనకు కవర్ గట్టిన ఏం తేలేదు కాబట్టి అవి చెప్తున్నా. మల్లిక వచ్చేస్తే మనకు 40 నుంచి 60 మధ్య ఉంది, 40 to 60. మీడియం రేటు ఒక 50 వేసుకోవచ్చు అంతే. టాప్ అయితే 65, 70 కూడా పోదు, 65 ఆ రేంజ్లో వేసుకోవాలి అంతే. మనకు ఇది నాందేడ్లో 65 ఆ రేంజ్లో పోయింది. సో మన దగ్గర ఒక 60, 65 అంతే రేంజ్ చూసుకోవాలి. 60, 65. నెక్స్ట్ అయిపోయింది. ఇంకోటి తోతాపూరి చాలామంది తోతాపూరి అడుగుతున్నారు. రేట్లు బాగా చేంజ్ ఏం లేవు. మన మాడికి పోయినా ఇప్పుడు ఎంత అంటే మనకు లోన్ 10 రూపీస్ నుంచి మనకు 40, 50 ఇదే టాపు. 40, 50 కూడా మనం పోతే ఎక్స్పెక్ట్ చేయలేం. నార్మల్గా మంచి షైను లుక్ పండు అట్టి పిక్క కట్టి ఉంటేనే మాత్రమే 40, 50 రూపాయలు పోతున్నాయి. మీడియం అయితే మనకు 20, 30 ఇంతకు మించి అయితే పోతలేవు. మన చిన్న మార్కెట్లో 10, 20 లోపే పోతున్నాయి. ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్ ఎంఎస్ ఫ్రూట్లో బాదాం వచ్చేస్తే మనకు టాప్ కవర్ కట్టింది 160 రూపాయల కిలో అయింది. ఇది నేను ఎక్స్పెక్ట్ ఎంత పోద్ది అనుకోలేదు. ఎంఎస్ మన హైదరాబాద్లో ఇది ఇంత. నేను ఇట్లా ఫోటో కూడా పెడతా. ఇందులో 160 రూపీస్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా పోతే ప్రతిసారి మనదంతా పోద్దని అనుకోలేము. కాకపోతే మార్కెట్ మాత్రం 60 నుంచి 160 మధ్య ఉంది. అదే మనకు విసన్నపేటలో 30, 35, 40, 45, టాప్ 50 మాత్రమైంది. సో నేను చెప్పేది ఏంటంటే పెద్ద మార్కెట్లో మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనకు 160 కూడా పోతుంది. ఎక్కడ 40, ఎక్కడ 160, ఎక్కడ 40, ఎక్కడ 160. ఆల్మోస్ట్ 4 రెట్లు తేడా రేట్ ఉంది. అది కవర్ కట్టిందనే కాదు, కవర్ కట్టింది కూడా చిన్న వాటిలో మనకు 60, 70 కూడా పోతుంది. సో మంచి దానిలోకే తెచ్చే ప్రయత్నం చేయండి. ఇంకోటి చాలామంది అడిగింది ఏంటంటే నిజామాబాద్ అడిగారు. నిజామాబాద్లో ఈరోజు వచ్చేస్తే ఏఎంఎస్ ఫ్రూట్ మార్కెట్ దశేరి 70 రూపాయల కిలో అయింది. నిన్న మనం ఆల్రెడీ చెప్పిన మార్నింగ్గా నిన్న చెప్పినాం మనం. 60 నుంచి 70 మధ్య నడుతుంది బంగినపల్లి కానీ దశేరి కానీ. 60 to 70 రూపీస్ ఓన్లీ బంగినపల్లి అండ్ దశేరి. ఇది మనకు ఆంధ్ర ఫ్రూట్ కంపెనీ ఒకటి ఉంటుంది నిజామాబాద్లో, వాళ్ళది కూడా 60 నుంచి 70 మధ్యనే చెప్పారు మనకు రేటు. ఇక్కడ మనకు ఉన్నది ఇందులో కూడా 60, 70 రూపీసే ఉంది. ఏది ఏఎంఎస్ దశేరి. ఇంకోటి నాందేడ్లో ఎన్ఎఫ్సి వచ్చేస్తే దశేరి 70 రూపీసు. లో వచ్చేసి 70 కూడా పడుతుందంటే మనం ఇప్పుడు నేను ఇంతని చెప్పిందంటే మన 70 నుంచి 90 మంచిగా ఉంటే 110, ఇంతకు మించి అయితే పోతలేదు. కవర్ గట్టి నీకుంటే 110 పోతుంది దశేరి. నార్మల్గా అయితే 70 నుంచి 90, 70 నుంచి 90 మధ్య నడుస్తుంది. ఇక్కడ ఎస్ఎఫ్సి వచ్చేస్తే మనకు ఇది ఇక్కడనే నాందేడ్లో 125 రూపీస్ కేజీ బాదాం మన ఇదే రేంజ్లో నడుస్తుంది నేను చెప్పిన రకంగానే. కాకపోతే మంచి కవర్ అయితే 160 కూడా నడుస్తుంది. ఇక్కడ మన కవర్దే మరి 125 నడుస్తుంది. జీకేఎఫ్సి హైదరాబాద్, ఇది మనకు హైదరాబాద్లో ఎంత నడుస్తుంది అంటే 96 బాదాం. మంచి కాయ నీట్గా ఉంటే కవర్ కట్టింది ఏం కాదు, నార్మల్గా నీట్గా ఉంటే 96 రూపీస్ నడుస్తుంది. ఇంకా ఇప్పటికి చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఇప్పటికి కూడా మాల్ ఉంటే ఆల్రెడీ కాయ అయింటే పిక్క కట్టి ఉంటే ఇప్పటికైనా తీసుకొచ్చి అమ్ముకోండి. మంచి రేట్లే ఉన్నాయి. బంగినపల్లి కానీ దశేరి కానీ మల్లిక కానీ. సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, ఆల్ఫాన్సో కానీ హిమాయత్ కానీ కేసరి కానీ అన్నీ మంచి రేట్లే ఉన్నాయి. ఇప్పటికైతే అన్ని రీజనబుల్ వర్త్ రేట్లే ఉన్నాయి. రేపు ఏమన్నా తేడా అవ్వచ్చు, మార్కెట్ తేడా కావచ్చు, లేకపోతే మనకు వర్షాలు కూడా రావచ్చు. ఇప్పటికైతే కాయ గట్టి ఉంటేనే తీసుకురండి. వేరే మాత్రం కట్టకపోతే వాళ్ళు తక్కువ రేట్ ఇస్తారు. మీరు రేట్ ఉంది కానీ ఇప్పుడే తెచ్చే ప్రయత్నం ఏం చేయకుండా మంచి కాయ గట్టి ఉంటేనే
మరీ రేట్ డౌన్ అయ్యే పొజిషన్ ఉంటే తెచ్చుకోవచ్చేమో, కానీ ఇప్పుడైతే రేట్లు రీజనబుల్గానే మంచిగా నడుస్తున్నాయి. ఇది నేను చెప్పిన వాటి రేటుకి కూడా తక్కువ ఏం తగ్గట్లేదు. ఒక బంగినపల్లి ఒకటే అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది, కొంచెం అటు ఇటు జరుగుతుంది. ఇప్పటికైతే అంత తక్కువ ఏం నడవలే, బాగానే అది కూడా మంచిగా ఉంటే మంచిగా నడుస్తుంది రేటు. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నాందేడ్లో లాల్బాగ్, ఇదే మనకు సింధూరా వెరైటీ 50 రూపీస్ కేజీ పోయింది. కొంచెం ఇది కవర్ కట్టిందేం కాదు, నీరు నార్మల్ మీడియంగా ఉన్నది. మనం మార్నింగ్ చెప్పింది 93 రూపాయల కిలో కూడా పోయింది, 93 రూపీస్, ఇప్పుడు 50 రూపీస్. ఆ 50 నుంచి 100 లోపు నడుస్తుందని అర్థం. అది మంచి నీట్గా ఉంటే 90 దాకా పోతుంది. మీడియం అయితే 50, 40, 60 ఆ రేంజ్లో నడుస్తుంది. ఏకే ఫ్రూట్ కంపెనీ ఔరంగాబాద్లో 130 రూపీస్ కేసరి నడుస్తుంది. ఇంకా మనకు నాందేడ్, ఔరంగాబాద్, కేసరి, నాగ్పూర్ ఇవన్నీ మహారాష్ట్ర కిందకి వస్తాయి. ఇక్కడ పూణే ఇవన్నీ ఏంటంటే 130 to 160. కేసరి మాత్రం అటు సైడ్ బాగా రేటే ఉంటుంది. ఒకసారి మీ దగ్గర ఉంటే మీరు ఎక్కువ వెళ్ళే ఉంటే మహారాష్ట్ర సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, మంచి రేట్లు తగ్గే ఛాయిస్ ఉంది. ఒకసారి మనది కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి హైదరాబాద్లో వచ్చేస్తే మనకి ఇది 108 రూపీస్ నడుస్తుంది. ఈ బాదాం వచ్చేస్తే బాదాం ఇంతకుముందు మనం చెప్పినట్టే ఈ రేంజ్ మధ్యలో ఉంది, 108 రూపీస్. అంటే కవర్ కట్టి నీట్గా ఉంది, అది 108 రూపాయలు నడుస్తుంది. మల్లిక వచ్చేస్తే అందరూ అడుగుతున్నారు, మల్లిక RFC వచ్చేసి టాప్ 65 to 70 మధ్య నడిచింది. సో మనకు 50 నుంచి 70 మధ్య నడుస్తుంది మల్లిక రేటు. ఇది ఇప్పటికైతే ఇది బెస్ట్ రేటే. ఉన్నోళ్ళు కాయ ఉంటే మాత్రం పిక్క కట్టి ఉంటే తీసుకెళ్ళండి. బాదామి ఇది ఇక్కడనే మనకు 60 రూపాయలు నడిచింది. ఇంకో దగ్గర అదే లో వచ్చేస్తే 55 రూపీస్ కూడా నడిచింది, 55 నుంచి 60 కూడా నడిచింది లో గ్రేడ్లో. ఇంకోటి ఇదే జీకేఎఫ్సీలో మనకు టాప్ బాదాం మనకు హిమాయత్ వచ్చేసరికి మనకు 147 రూపీస్ నడిచింది. హిమాయత్లకు మాత్రం మంచి రేట్లు తగులుతున్నాయి, ఒకసారి చూసుకోండి మీరు. ఉన్నోళ్ళు మాత్రం కాయ ఉంటే మంచిగా మార్కెట్ తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ ఎంత పడిందంటే మనకు 250 రూపీస్ దాకా కేజీ పడ్డది. ఒక్కో దగ్గర ఒక్కో రకం ఉంది. ఆల్మోస్ట్ అయితే 250 రూపీస్ కేజీ పడ్డది. ఇప్పుడు ఇక్కడ మనకు కేవీఆర్లో పడ్డది ఏంటంటే 230 హిమాయత్ వచ్చింది, 270 కూడా పడ్డది, 170 కూడా పడ్డది. మనకు అదే కేసరి వచ్చేస్తే 130, 160 కూడా పడ్డది. సో నేను చెప్పేది ఏంటంటే కేసరి హిమాయత్కి అయితే మంచిగా నడుస్తుంది. ఆపస్ వచ్చేస్తే మనకు 110 నుంచి 120 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది కూడా బెస్ట్ డీలే, కాకపోతే ఆపస్ కొద్దిగా తక్కువగా వస్తుంది. సో దాని రకంగా చూస్తే కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ అయినా రీజనబుల్గా 100 ఎబో ఉన్నాయి అన్నీ. ఇవైతే టాప్ మాల్స్, తక్కువగా కాసేటి 100 ఎబో ఉన్నాయి. కేసరి కూడా మంచిగా అయితే కేసరి మంచిగానే కాస్తుంది, దాని ప్రకారంగా రేటు కూడా ఉంది. సో ఏమైనా మాల్ ఉంటే మీరు మ్యాక్సిమం తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. రోజుకు 2 పెడుతున్నాం. రేట్లు కొంచెం అటు ఇటు ఎక్కడ మార్పు వచ్చినా కూడా మనం మ్యాక్సిమం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూడండి. దాంతోపాటు ఇంకా బయ్యర్స్ కానీ మీరు ఏమన్నా ఫార్మర్స్ కానీ ఉంటే మీకు బయ్యర్స్ ఏమన్నా కావాలంటే కూడా మనకు వాట్సాప్లో కానీ వాట్సాప్ గ్రూప్ ఉండదు, అందులో మనం జాయిన్ అయ్యి హాయ్ లాంటి మెసేజ్ చేసి లేకపోతే గ్రూప్లో యాడ్ అయ్యి మెసేజ్ చేస్తే నేను వాళ్ళను యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. లేకపోతే గ్రూప్ లింక్ అయినా పడుతుంది, అలా జాయిన్ అవ్వండి. మీ క్వశ్చన్ బయ్యర్స్ కానీ ఉంటారు అందులో, లేకపోతే మీరు డైరెక్ట్ వాళ్ళనే అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కూడా సేమ్. మీ ప్లేస్ ఎక్కడ మెన్షన్ చేసి మాకు బయ్యర్స్ కావాలి పర్టికులర్ ఇట్లా అంటే నేను, లేకపోతే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాలేకపోతే నాకు డైరెక్ట్ నా డిస్క్రిప్షన్లో నెంబర్ దానికి మెసేజ్ చేసినా నేను మీకు లింక్ పంపే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను మీకు లింక్ పెట్టే ప్రయత్నం చేస్తాను, మీరు దాని నుంచి అయినా జాయిన్ కావచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడిగే ప్రయత్నం చేయండి. చాలా వరకు అడుగుతున్నాను, నేను చెప్పే ఆన్సర్ కూడా చెప్పే ట్రై చేస్తున్నా. ఖమ్మంలో మార్కెట్ ఉందో అడిగారు, నేను చెప్పిన చాలా అయితే తక్కువనే ఉంది. కొంచెం దగ్గరలో బయర్స్ కూడా చాలా ఒక 4-5 నేను ఆల్రెడీ నెంబర్స్ కూడా ఇచ్చిన, వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. సేల్స్ అయ్యే మీకు రీజనబుల్గా ఉంటే వర్కౌట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. సో బయ్యర్స్ కూడా ఎవరైనా ఉంటే ఆంధ్ర సైడు, ఈ ఖమ్మం ఆ దగ్గరలు ఎక్కడ సైడ్ ఉన్నా మీరు బయ్యర్స్ నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను కూడా మీ నెంబర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ డైరెక్ట్ ఫార్మర్స్ తోటి కాంటాక్ట్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడిగే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీ